జరుగుతుందా? ఇందుకు ఇందాక పూరెడ్డి గారు చక్కగా చెప్పినారు. అలాంటి స్పెల్ ఉందా? ఇది ఖచ్చితంగా ముందుగా V6 ప్రజానికానికి, వెంకట్ గారికి, పూరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారాలు అండి. ఇది ముమ్మాటికి రాజ్యాంగం మీద అడిగే జారీ అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది బీఆర్ఎస్ బీజేపీ అవిభక్త కవలలు ఒక తోడు దొంగలాగా తయారై ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని కూడా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు చూడండి, ఇంతవరకు అధికారుల మీద దాడులు చేస్తే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా మరి ఖండించినటువంటి ఎక్కడ దాఖలాలు. మరీ కేటీఆర్ అయితే రెచ్చిపోయి ఒక దుర్మార్గులాగా, ఒక దుష్టుల్లాగా బరాబర్ మేము దాడులు చేస్తామని చెప్పడం అనేది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలాగా భావించాలి. ఇది దేశద్రోహ నేరం కింద కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అని కూడా నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను దేశద్రోహం. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరిగింది. ఇక్కడ ఒక ప్లాన్ ఉంది, మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది. మీరు చూడండి, ఇవాటి వరకు సురేష్ దొరకలేదంటే దీని అర్థం ఏంది? వెంకట్ గారు కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఆయన తప్పించారు. మరి ఇలా 47 మందిని అరెస్ట్ చేస్తే 19 మందికి అసలు ఆ భూమి నిర్వసితులు భూమి పోవట్లేదు. ఆయన వారం కింద చెప్పాడు, పట్టణ నరేందర్ రెడ్డి భూసేకరణకి ఎవరు వచ్చినా తరిమి కొడతాం అంటే చూడండి దీంట్లో ఎంత ఇంటెన్షన్ ఉందో. భూసేకరణకి ఎవరు వచ్చినా తరిమి కొడతాం అంటే ఏ రాజ్యాంగం ఉందండి? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు కలెక్టర్ గారు అభిప్రాయ సేకరణ చేయడానికి వెళ్ళారు. అక్కడ అగ్గింపేట, పోలేపల్లి మధ్య గ్రామంలో కామన్ ఉంటుందని చెప్పేసి అక్కడ పిలిచారు. ఈ సురేష్ కావాలనే ఒక 2.2 కిలోమీటర్లు అక్కడికి వచ్చి మరీ కలెక్టర్ గారితో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడి ఇక్కడ కాదు సార్ అక్కడికి రండి అన్నాడు. పాపం కలెక్టర్ గారు చాలా మంచివారు, ప్రదీప్ జైన్ గారు అక్కడికి వెళ్ళారు. మీరు చూశారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళంగానే ఎమ్మటే ప్లాన్ ఎవరన్నా అడిగారా? మీరు చూసారా? ఒక్కసారి గమనించండి. V6 ప్రజానికి ఎవరు కూడా అక్కడ వెళ్ళంగానే గొడవ జరిగింది. కేటీఆర్ సిగ్గుండాలేకు దాడి జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలంటే కొట్టి మీద పడి కొట్టాలని ఉద్దేశం ఏంది? నువ్వేమనుకుంటున్నా? జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన, IAS అంటే ఇండియాలో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ పదవిది. అట్లాంటి వ్యక్తి మీద దాడి చేస్తే ఇంతవరకు కూడా ఖండించలేదు. నిన్న ట్విట్టర్ వేదిక బరాబర్గా ఎవరిదిరా కుట్ర ఏందా పదజాలం ఏంది? ఎవరిదిరా కుట్ర? నీది కుట్ర కాదా? నేను చెప్తాను ఒకటి, అసలు నేను అరెస్ట్ చేయాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్ర చేసినావు, ఇది ఖచ్చితంగా పరిగణించాలి. దీని మీద వెంకట్ గారు, దీని మీద అదనపు డీజీపీ మహేష్ భగవత్ గారితో కూడా కమిటీ వేసాం. దాని మీద అది కూడా కూలంకుషంగా అధ్యయనం చేస్తుంది. దీని మీద మొన్న కూడా చూసాం మనం. మరి పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి గారు కూడా ఖండించారు. మరి వాళ్ళ జేఏసీ ఏదైతే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్రెడ్డి గారు కూడా ఖండించారు. ఇంతవరకు కేటీఆర్ గారు ఖండించకపోవట్లేదు. నరేందర్ రెడ్డి వచ్చి బరాబర్ కొడతామంటాడు, గొడవ చేస్తామంటాడు. అంటే రాష్ట్రం ఏంది? శాంతి భద్రతలు విఘాతం కలిగించి బీజేపీతో ఉన్న ప్లాన్ అమీది, రాష్ట్రపతి పాలన పెట్టించాలని ఉన్న ప్లాన్ అమీది చూడబోతే చాలా అనుమానాలు దారితీస్తుంది. ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం ఒక సీన్ అన్న. మీరు చూడండి, ఎంప్లాయీస్ వస్తే మొన్న మీరు కుక్కను జనాభా లెక్కలు తెలిసి కుక్కను వదులుతారండి. ఏ దీని ఎవరు దీని ఆఫీసర్లను తరిమి కొట్టాలి ఏంది? ప్రభుత్వ ఇప్పుడు చూడండి, ప్రభుత్వ అధికారుల మీద దాడి కదా ఇది. మీరు వాళ్ళు ప్రభుత్వ అధికారులు మేము ఇలాగ చేసాము, 10 సంవత్సరాలు ఓపిక పెట్టాము. ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఓపిక పట్టింది. మీరు 10 నెలలకు ఆగలేకపోతున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించరా? కేటీఆర్ గారు అధికారులు లేకుండా ఉండలేడా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మంచి తీర్పునిచ్చిండ్రు. ఏమని? 64 సీట్లు మీకు మ్యాండేటరీకి ఇచ్చిండ్రు. ఎందుకు భయపడుతున్నారు? మీ 6 గ్యారంటీల మీద అమలు మీద కదా లక్ష్యము. కేసీఆర్ కంటే ఏమన్నట్టు కలెక్టర్ ఇందాక మీరే చెప్పారు, ఆల్మోస్ట్ కలెక్టర్ని కొట్టినట్టు మీరే చెప్పారు స్వయంగా ఇదే డిబేట్లో. కలెక్టర్ ఒక జుడిషియల్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఒక జుడిషియల్ మేజిస్ట్రేట్ మీద దాడి సాక్షాత్తు కారు మీద రాళ్లతో విధ్వంసం సృష్టించిన మరి స్పెషల్ ఆ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ అధికారి వెంకటరెడ్డి గారిని చితకబాదినా కూడా, మరి అక్కడ ఉన్నటువంటి లింగనాయక్ గారిని బాధినా కూడా, అడిషనల్ కలెక్టర్ వాళ్ళు ఎవరిని కొట్టినా కూడా కేసులు పెట్టొద్దా? అంటే ఏంది? మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఏంటి పబ్లిక్? మీరు పబ్లిక్ కోసమే తప్పని కిషన్ రెడ్డి గారు చెప్పి చేసేది ఏంది? ఇక్కడ కేసులు పెట్టద్దంటున్నారు. మీకు ఒక్కటి బీజేపీ వరకు సూర్యకృష్ణ, మీరు ఇంతవరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయడం కోసము మేము గవర్నర్ గారి దగ్గరికి సెక్షన్ 17(1) యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్ ప్రకారం మీ ఒక సెక్షన్ కోసం మీ అనుమతి, కేటీఆర్ గారిని విచారించడం కోసం అనుమతి కోసం పంపిస్తే దాదాపు 4 రోజులైనా ఫైల్ మీ దగ్గర పెట్టుకున్నారు. ఇది మీ లోపాయికార ఒప్పందం కాదా?
బీజేపీ టీఆర్ఎస్ అవిభక్త కౌలులు కాదా? మీరు కిషోర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆపారు మీరు? మీరు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు, అక్కడ పెండింగ్. అంటే ఏం అరెస్ట్ వద్దు అనమాట ఆయన్ని. అరెస్ట్ వద్దు, కేసు వద్దు, వాళ్ళు గొడవలు చేస్తుంటారు, మీరు ఎక్కడి నుంచి ప్రోత్సహిస్తారు. ఇదేనా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి? ఒకటి మీకు ఇంకో సమాధానం ఒక్కటి వెంకట గారు, ఇంకోటి హైదరాబాద్ మీద నేను చెప్తాను. కిషోర్ రెడ్డి గారు మీరు దయచేసి ప్లీజ్, మీరు ఒక్క నిమిషం. మీరు హైదరాబాద్ లో ఏమంటున్నారంటే, హైదరాబాద్ మీరు ఒకటి గమనించాలి ప్రజానికం, హైదరాబాద్ కి స్పెషల్ యాక్ట్ ఉంది, మన పబ్లిక్ లాగా వర్తించదు. ఇది మన భారత రాజ్యాంగంలో ఉన్నా కూడా దానికి ఒక స్పెషల్ యాక్ట్ ఉంటుంది. దానికి ఏంటంటే ఇక్కడ వేరే లెక్కలు ఉంటాయి. దాన్ని కూడా హైదరాబాద్ పోలీస్ యాక్ట్, ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ఉంటుంది వాళ్ళకు. దానికి మనం ఏమంటారు, గొడవ జరిగిందనుకో మీరు ఏమన్నారు, శాంతి భద్రతల విఘాతం కలిగినాయి అంటారు. మళ్ళీ శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. కాబట్టి కొంత యాక్ట్ సపరేట్ ఉంది కాబట్టి దాని ప్రకారం కొన్నాళ్ళు మనం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతుంటే మీరిద్దరు మాట్లాడుతున్నారు, నన్ను సమాధానం చెప్పలేదు, రాసుకుంటాను, నేను సమాధానం చెప్తున్నాను. మీరు హైదరాబాద్ అనవసరంగా అంటే మీరు తప్పు. 120 లక్షల మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ వారు ఏమనుకుంటారంటే ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుందంటే సపరేట్ యాక్ట్ ఉంది. లేకపోతే మొన్న ఎవరో వచ్చి ఒక ముస్లిం వచ్చి దాడి చేశారు, చూసాం మనం. టెంపుల్ మీద, అమ్మవారి టెంపుల్ మీద దాడి చేశారు. ఏమన్నారు, 50 రోజుల పాటు ఇక్కడనే ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వైఫల్యమైందా, 150 మంది కోచింగ్ తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు, మదర్స్ ఎలాగా అన్నారు. మీరే ఇదే బీజేపీ ఇదే ఆ రోజు ఇదే చర్చలో మీరు లైవ్ లో కూర్చున్నారు. అంటే ప్రధానంగా గత 3-4 రోజుల నుంచి నిన్న బట్టి గాని, పొంగులెట్టి మంత్రి పొన్నం, మిగతా మంత్రులందరూ కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని, అంటే సీక్వెన్స్ గా గ్రూప్ ఆందోళన దాడులు, డిఎస్సి, అంటే వరుస సీక్వెన్స్లు ఏదో ఒక అలర్లు క్రియేట్ చేయాలా, దానికి లగచర్లను మీరు ఒక ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు అనేది. నిమిషం వెంకట గారు, ఇందాక ఏమన్నారంటే అన్న మొత్తం మూసి గురించి అడిగారు, నేను రాసుకున్నాను. మూసి అనేది ఒక్క నిమిషం, మళ్ళీ అది ఇంకో చర్చ, మళ్ళీ మూసి ఒక్క నిమిషం, అభివృద్ధి కావాలి కదా. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ గెలవాలి, బీఆర్ఎస్ ఓడాలి అని తిరిగిన వాళ్ళు కదా. మేము ఏమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలను అమలు మీరు 14,000 ఎకరాలు గ్యాదర్ చేశారు ఫార్మసిటీ కోసం, ఎంతో మల్లన సాగులో బలవంతంగా భూములు గుంజుకున్నారు. మేము అభివృద్ధిని ఏదైతే డిసెంట్రలైజ్ చేయాలి, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఏదైతే ఉందో ఒక 10 క్లస్టర్లు చేసి చుట్టూ హైదరాబాద్ చుట్టూ డెవలప్ కావాలి, 4th సిటీలో భాగంగా జరగాలని అనుకుంటున్నాము. మీరు ఎంతసేపటికి స్కీమ్లే డెవలప్మెంట్ గత 3 రోజుల నుంచి మా ప్రభుత్వానికి కూల్చే కుట్ర జరుగుతుందని మీ మంత్రులు అంటున్నారు. నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో చెప్పినారు. అంటే ఏం మీకు మంచి మ్యాండేటరీ ఉంది కూల్చే కుట్ర గారు. నేను V6 ప్రజానికానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మీరు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆ రోజు స్వయంగా కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నారు, 100 రోజుల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదు అన్నారు. చాలా స్పష్టంగా అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజానికానికి. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారు, ఏక్ పోలీస్ సిస్టమ్ అని చెప్పేసి, మరి మొన్న ఇలా పోలీసులతోటి కొంతమందితోటి పాపం వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నా చేపిస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మీకు ఏక్ పోలీసు విధానం గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలలకే గుర్తొచ్చిందా? కేటీఆర్ వచ్చి ఏక్ పోలీసు అంటాడు, హరీష్ రావు వచ్చి ఏక్ పోలీసు అంటాడు. 10 సంవత్సరాల కాలంలో మీకు ఏక్ పోలీసు విధానం గుర్తు రాలేదు. అశోక్ నగర్ క్రాస్ రోడ్లో మీరు ధర్నా చేశారు, ఎవరు చేశారండి ధర్నా? అలా సగం మంది అసలు గ్రూప్ 1 క్వాలిఫై, నేను గ్రూప్ 1 రాశాను, మేము ఎంకామ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి, ఎవరైనా వచ్చారు? నిరుద్యోగులు అక్కడ ఎంతమంది? ఏంటి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి చోట ధర్నా చేయడం కాదా? లగచర్ల ఘటనలు ఏమంటారు, కేటీఆర్ అదే అంటాడు, బాజాబ్తో కొట్లాడతాడు, సురేష్ తిరగబడతాడు, కడుపు మండి. సురేష్కి భూమే లేదు, ఆయన కడుపు మండటం ఏంది? భూమి పోతలేదు, ఆయన అసలు భూమి అక్కడ పోవట్లేదు. 47 మందిని అరెస్ట్ చేస్తే 19 మందికి అక్కడ భూమి పోయిన లేరు, నిర్వసితులు కాదు వాళ్ళు. జోక్ ఏంటంటే అసలు కొంతమంది భూమి కూడా లేదు అక్కడ, సెంటు భూమి వాళ్ళు కావాలని చేశారు. ప్రభుత్వాన్ని దించాలని కుట్ర ఎట్లా జరుగుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించకుండా జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్నాను. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంగా దేశ స్థాయిలో బలైన పర్సన్ ఒక భార్యతను కూడా జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తలెత్తాలి, గొడవలు జరగాలి, అల్లర్లు క్రియేట్ చేయాలి, తద్వారా ఈ ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర జరుగుతుందని డే నుంచి సంవత్సరాల కాలంలో వెంకట్ గారు ఒకటే మాట, 10 సంవత్సరాలు ఎన్నలేదు కదా.